అందరు నమస్కారం మిత్రులారా. ఈ యొక్క వీడియో చాలా ముఖ్యమైనటువంటి వీడియో. జూన్ 9న మనం ఏదైతే ఇంతకుముందు మిలియన్ మార్చ్ అని చెప్పేసి అనుకున్నాం, అది దానికి మనం పర్మిషన్ లేదు. సో మనం అది చేయట్లేదు. అది కొంచెం రాంగ్గా పోర్ట్రే అవుతుంది. అట్లా అది వద్దుమోతి ఏదైనా నిరసన ర్యాలీ లాగా, ఒక శాంతియుత ర్యాలీ లాగా చేసుకోవడానికి అయితే పర్మిషన్ ఇస్తామన్నారు. సో అందుకనే నేను ఆ పేరు కూడా మార్చడం జరిగింది. తెలంగాణ నిరుద్యోగుల నిరసన ర్యాలీ అనే ప్రోగ్రాం మీద మనం లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేసుకొని వివిధ విద్యార్థి సంఘాల నాయకులను అలాగే ప్రొఫెసర్లను పిలిచి వాళ్ళు మనతో మాట్లాడి మద్దతు తెలుపుతారు. సో ఎందుకంటే ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే, మొన్న ఇందిరాపార్క్ దగ్గర మేధావులను, ఇటు జర్నలిస్టులను, ఉద్యమకారులను పిలవడానికి, రేపు జూన్ 9న విద్యార్థి సంఘాల నాయకులు, ప్రొఫెసర్లను పిలవడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వానికి దీని ద్వారా ఒక సూచన అనేది ఇస్తున్నాం. ఏంటంటే, సార్ మా వెనకాల ఎలాంటి శక్తులు లేవు, మేము ఎవరో చెప్తే వినేటోళ్ళం కాదు, మాకు కావాల్సింది నోటిఫికేషన్స్. ఆల్మోస్ట్ 11 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. సో మీరు దయచేసి నోటిఫికేషన్స్ విడుదల చేయాలి. సో అది కన్వే చేయడం కోసమే ఒక క్లీన్ మూమెంట్ చేస్తున్నాం. సో ఇంకొకటి, మేము ఏం చేసినా పర్మిషన్ తీసుకునే చేస్తున్నాం. పోలీసు వ్యవస్థ వాళ్ళు నిరుద్యోగుల మార్చ్ వద్దు మోతిలాలంటే నేను దాన్ని ఆపేసిన. అంటే దాని ఆ ప్లేస్ అది మనకు నిరుద్యోగుల మిలియన్ మార్చ్ అంటే అది కొంచెం రాంగ్గా పోర్ట్రే అవుతుంది. అది దాని ప్లేస్లో ఇంకేదైనా శాంతియుత ర్యాలీయో నిరసన ర్యాలీ చేసుకొని మేము సహకరిస్తామని చెప్పడం జరిగింది. సో వాళ్ళు మనకు సహకరించినప్పుడు మనం కూడా వాళ్ళకి సహకరించాలి. సో మనం అందరం పీస్ఫుల్గా చేయాల్సిన బాధ్యత చాలా ఉంటుంది. అండ్ ఇదే చివరి ర్యాలీ, ఉస్మానియా యూనివర్సిటీలో చేయబోయే చివరి ర్యాలీ కాబట్టి ప్రతి నిరుద్యోగి వచ్చి మీ యొక్క బాధను చెప్పుకొని, మీ యొక్క సమస్యను చెప్పుకొని మనము ఎక్కువ స్ట్రెంత్తో చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇది మాత్రమే నేను చెప్పాలనుకుంటుంది. సో దీని తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయి, ఏముంటాయి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించిన. సో గవర్నమెంట్ మీద రోజుకి ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. సో నన్ను కంట్రోల్ చేయడానికి ఏదైనా ప్రయత్నం జరగవచ్చు. సో కాబట్టి ఇది చివరి ర్యాలీగా నేను అనుకుంటున్నా. దాని తర్వాత నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీలో ఇక మనం ర్యాలీల గురించి అయితే పోము. ఒకవేళ దాని పరిస్థితిని బట్టి మనం ఏదైనా నిరుద్యోగుల సింహగర్జన లాంటిది, మనము మందకృష్ణ మాదిగ, విమలక్క గారిని, ఉద్యమకారులతో ఏదైనా బయట అవుట్ సైడ్ ఓయూ కానీ లేదంటే ఓయూలో కానీ మనం ఏదైనా పర్మిషన్ తీసుకొని అట్లా ఏదైనా సవాల్ లాంటిది పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు ర్యాలీ అనేది ఇంతటితో అయిపోతుంది. సో జూన్ 9వ తారీఖున అందరూ కూడా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా కదిలి రావాలని చెప్పేసి స్వచ్ఛందంగా మనం ఒక పీస్ఫుల్గా చేసుకొని, సో ఎందుకంటే అది దాంతో అయినా ప్రభుత్వం ఆలోచన చేసి నోటిఫికేషన్ విడుదల చేయాలన్నదే మన యొక్క డిమాండ్. ఆ రకంగానే మన యొక్క కార్యక్రమం ఉండాలని చెప్పేసి ప్రతి నిరుద్యోగికి నేను ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నా. ఇది అందరికి షేర్ చేయండి. జై తెలంగాణ, జై హింద్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్